రీసెంట్ టైమ్ లో పెద్ద మూవీకి సంబంధించిన చాలా అంటే చాలా అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఒక్కొక్కటి అయితే మూవీ పైన హైప్ పెంచేలాగే ఉన్నాయి. అండ్ చూడాలి ఆ అప్డేట్స్ ఇచ్చే హైప్ కి మూవీ రీచ్ అవుతుందా లేదా అనేది. అండ్ అంటే కాకుండా ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీకి సంబంధించిన అప్డేట్ గుర్తు ఉంది. అండ్ బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ని ఎందుకు బ్యాన్ చేసిండో దాని గురించి ఫుల్ గా మాట్లాడుకుందాము. సో ఎలాంటి లాగ్ లేకుండా అప్డేట్స్ ఎపిసోడ్ 1 లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పెద్ద మూవీలో లార్డ్ హనుమాన్ రిఫరెన్స్ అయితే ఉంటదంట. అండ్ అది చూసుకుంటే ఒక కుస్తీ సీక్వెన్స్ లో వస్తుంది. అండ్ ఆ సీన్ లో ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అయితే తప్పవు. మేబీ ఈ వర్షం వచ్చే సీన్ లో ఉండొచ్చు అనుకుంటున్నా. అండ్ జగపతి బాబు గారు చూసుకుంటే రీసెంట్ టైమ్ లో చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు భయ్య. ఏంటంటే ఆయన ఇప్పటి వరకు చేయని అన్ని క్యారెక్టర్స్ లో ఇది ది బెస్ట్ క్యారెక్టర్ అంట. అండ్ ఆయన దృష్టిలో ఇది నంబర్ 1 క్యారెక్టర్ అంట. అండ్ ఈ క్యారెక్టర్ అనేది రంగస్థలానికి మించే ఉంటదంట. అండ్ ఈ క్యారెక్టర్ కి డబ్బింగ్ ఇవ్వడానికి రోజుకి 1 లేదా 2 డైలాగ్స్ మాత్రమే చెప్పేవారంట. ఎందుకంటే ఈ క్యారెక్టర్ వాయిస్ మాడ్యులేషన్ అనేది అంత కష్టంగా ఉండేది. అండ్ అంతే కాకుండా పెద్ద మూవీలో ఈ క్రాస్ ఓవర్ అట్లయితే అనే ఈ సీన్ వస్తుంది కదా, ఈ డైలాగ్ చెప్పడానికి ఏకంగా 78 టేక్స్ అయితే తీసుకున్నారంట. సో చూడాలి డైలాగ్ అనేది మూవీలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో. అండ్ రీసెంట్ గా దుబాయ్ లో పెద్ద మూవీ సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్కడ నీకు వచ్చిన టాక్ ఏంటంటే ఈ మూవీ ప్రీ ఇంటర్వెల్ నీకు ఎమోషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరిని సీటేజ్ లో కుస్స పెట్టేస్తుంది. అండ్ లిటరల్లీ లాస్ట్ 45 మినిట్స్ ఎపిసోడ్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటదంట. అండ్ ముఖ్యంగా ఆ ఢిల్లీ సీన్ అయితే హైలైట్ అసలు. లిటరల్లీ ప్రతి ఒక్కరు ఆ ఢిల్లీ సీన్ గురించి చాలా హైప్ తో చెప్తున్నారు. సో చూడాలి ఆ సీన్ అనేది మూవీకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. అండ్ డ్రాగన్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే ఈ డ్రాగన్ మూవీలో ఎలాంటి ఎమోషన్ పెట్టబోతున్నారు అని చాలా మంది జిట్టలు బిక్కుంటున్నారు అసలు. సో ఈ డ్రాగన్ మూవీలో ఎలాంటి ఎమోషన్ పెట్టబోతున్నారో అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ చెప్పేశారు ఈ ఎమోషన్ చూసుకుంటే దేశభక్తి పైన ఉంటుందంట. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన దాంట్లో ది బెస్ట్ దేశభక్తి పైన ఉన్న ఎమోషన్ అయితే పెడుతున్నానని చెప్పాడు. కేజీఎఫ్ లో చూసుకుంటే మదర్ సెంటిమెంట్, సలార్ లో చూసుకుంటే ఫ్రెండ్షిప్ బాండ్, అండ్ ఈ డ్రాగన్ మూవీలో చూసుకుంటే దేశభక్తి పైన ఉన్న ఎమోషన్. సో చూడాలి ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. అండ్ నేనైతే ఈ డ్రాగన్ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. అండ్ రణ్వీర్ సింగ్ విషయానికి వస్తే దాని 3 మూవీకి ఆయన హీరోగా చేయాల్సిందే. బట్ కొన్ని అనుకోని రీజన్స్ వల్ల అదైతే షెల్యూడ్ అయిపోయింది. బట్ ఆ మూవీ డైరెక్టర్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికే ఆయన నీకు మాకు 40 crores పైన నష్టం వచ్చింది. అండ్ ఆయన చూసుకుంటే మూవీలో యాక్ట్ చేయనని చెప్తున్నారు. అండ్ షూటింగ్ గుర్తి రావట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. సో బాలీవుడ్ టీం చూసుకుంటే టెంపరవరీగా 3 years అయితే బ్యాన్ చేశారు. అండ్ ఇప్పుడు రణ్వీర్ సింగ్ నీకు వచ్చిన వాదన ఏంటంటే అప్పట్లో కొన్ని రీజన్స్ వల్ల నన్ను అయితే పక్కన పెట్టేసి రిటిక్ రోషన్ ని తీసుకోవాలనే ఆలోచనలు అయితే ఉండేవాళ్ళు. అండ్ అదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ దురంధర్ సక్సెస్ వల్ల నాకు వచ్చిన ఫేమ్ ని క్యాష్ చేసుకోవాలని వీళ్ళైతే ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. సో ఒకప్పుడు నన్ను పక్కన పెట్టేసిన వాళ్ళు ఇప్పుడు పిలిస్తే నేను ఎందుకు వెళ్ళాలి అని ఆయన సైడ్ నీకు వాదన. సో దీని వల్ల ఆయన అయితే 3 years అయితే బ్యాన్ అయ్యాడు. సో గైస్ ఏమంటారు దీనిపై మీ ఒపీనియన్ అంటే? ఇంకా బాలీవుడ్ అనేది పాతాళానికి పడిపోతుంది అనే టైం కి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని బాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. సో అలాంటి యాక్టర్ ని మళ్ళీ 3 years బ్యాన్ చేస్తున్నారంటే సో ఇంకా ఏం జరుగుతుందంటారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.